వాళ్ళకి సరుకు లేదా? వాళ్ళు మాట్లాడలేరా? ఇవాళ మమ్మల్ని నీచంగా తిట్టించడానికి చంద్రబాబు నాయుడు గారి వయసు, లేకపోతే లోకేష్ బాబు గురించో, రాజేంద్ర ప్రసాద్ గురించో దేవినేని ఉమాని తిట్టాలంటే మీ 150 మంది ఎమ్మెల్యేలు సరిపోలేదా? చేతకాలేదా? చావలేదా? దద్దమ్మలా? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ప్రశ్న సమాధానం చెబుతాం. అంతే తప్ప మా శాసనసభ్యుల మీద ఒత్తిళ్లు పెట్టి, కేసులు పెట్టి, భయపెట్టి, లొంగ తీసుకొని నీ ఇష్టారాజ్యంగా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్లే ఇవాళ నడుస్తూ ఉన్నాయి. ప్రతి అక్షరం, ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి కార్యాలయం ఇస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ ఇస్తూ ఉంది, నీ మంత్రులు ఇస్తా ఉన్నారు. సన్నబియ్యం లేని సన్నాసి మమ్మల్ని తిడుతున్నాడు. ఈయన మంత్రి, 2.5 ఏళ్ల మంత్రి కొడాలని సన్నాసి, నువ్వు మమ్మల్ని తిడుతున్నావు. సన్నబియ్యం ఇచ్చావా? ఎంత వీరంగా లేస్తున్నారు, ఎంత ఎగిరెగిరి పడతా ఉన్నారు. మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ ఇష్టారాజ్యంగా ఏం తిట్లు, ఏం లోకం. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి వెళ్ళే వాళ్ళని పేర్లు చెప్పాలా? ఫోన్ నెంబర్లు ఇవ్వాలా? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంట్లోకి వెళ్తా ఉంటే ఫోన్ నెంబర్లు ఇవ్వాలా? పేర్లు చెప్పాలా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కనులో నడుస్తూ ఉంది. అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడు చాలా నిష్ఠగా ఉంటారు భక్తులు. ఇవాళ మా మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యప్ప మాల్లో ఉన్న వాళ్ళతో కూడా మమ్మల్ని తిట్టించే కార్యక్రమం పెట్టుకున్నాడు, పార్టీని తిట్టించే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ తండ్రి గారే మా పార్టీని ఏం చేయలేపారు. మా పార్టీనే తొక్కేస్తాం, పార్టీ నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పారు ఆయన అసెంబ్లీలో. ఏమైంది చరిత్ర? మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏ బ్రహ్మముహూర్తాన్ని పెట్టాడో 1982 మార్చి 29న పార్టీ పెట్టాడు. 9 నెలల్లో మహానుభావుడు పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. 83, 85లో పార్టీ ఆయన నాయకత్వంలో గెలిచింది. రామారావు గారు 89లో మేము ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని, మమ్మల్ని ఎన్ని తిట్టాలో అన్ని తిట్టారు. ఆ రోజు మా వాళ్ళే పోయిందని ఎన్ని తిట్టాలో అని తిట్టారు రామారావు గారు పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా. అదేవిధంగా ఇవాళ లోకేష్ బాబుని తిడుతున్నారు, లేదా మమ్మల్ని తిడుతున్నారు, ఇంకోళ్ళని తిడుతున్నారు. ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రులు కానీ నోరు అదుపు లేకుండా వాళ్ళు ఎన్ని తిట్టాలో అన్ని తిడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇసుక కొరత జగన్మోహన్ రెడ్డి గారి సృష్టి కాదా? ఇవాళ సింగిల్ ట్యాక్స్, జే ట్యాక్స్లో, లిక్కర్లో ఎన్ని వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన 4-5 బ్రాండ్లే ఈ రాష్ట్రంలో తాగాల. మీ తెలివి తక్కువ నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి జే ట్యాక్స్ కట్టిన బ్రాండ్లే రాష్ట్రంలో తాగాలి. దీనికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ పక్కదోవ పట్టించడానికి మా శాసనసభ్యుల్ని ఇవాళ తీసుకొని చాలా స్థిరంగా నీతులు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో ఎవరో మా పార్టీలోకి వచ్చినా రాజీనామా చేసి రావాలి అని పెద్ద స్థిరంగా నీతులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ఇవాళ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ ఏదో ఉడత ఊపులకో, నువ్వు తిట్టించే తిట్లుకో జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు భయపడే పరిస్థితి లేరు. చావులకి అన్నిటికీ సిద్ధపడే మేము పార్టీలో పనిచేస్తున్నాం. గుర్తుపెట్టుకో, ఇవాళ ఏదో ఒక పైచాచిక ఆనందాన్ని ఇవాళ తిట్టించి నీ ఇష్టారాజ్యంగా స్క్రిప్టులు రాసి ఇవాళ మా నాయకుడిని లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడు గారిని, రాజేంద్ర ప్రసాద్ని తిట్టిస్తున్నావు. ఇది దుర్మార్గం, అమానుషం. ఏమైనా సరే ఇవన్నీ కూడా లెక్క పెట్టే పరిస్థితిలో మేము లేవు. తప్పకుండా నువ్వు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, నువ్వు చేసే అవినీతి కార్యక్రమాలు
అన్నీ కూడా ఎండగడతాం. కాసుకో. ప్రతి ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేయబోతున్నాం. మొన్న ఇసుక తీసుకుని దెబ్బతీయాలని ఆ రోజే మా పార్టీ నుంచి 2 నాయకులను తీసుకెళ్ళావు. ఇంకా నీ దుర్మార్గాలు చాలా చేయబోతున్నావు. చాలా దుర్మార్గంగా నువ్వు ప్రవర్తించబోతున్నావు. భౌతికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మా కార్యకర్తలు, నాయకులు భయపడే పరిస్థితి లేరు. ఇవాళ మా చింతమనేని ప్రభాకర్ని 65 రోజులు జైల్లో పెట్టావు. ఏమైంది? ఏం భయపడలేదే? నీ కేసులకి, నీ అరుపులకి, నీ కేకలకి ఇవాళ ప్రతిపక్ష నాయకుడు హోదా తీసేసి చంద్రబాబు నాయుడు గారికి 6 గన్మ్యాన్లు తగ్గిస్తే ప్రజలే కాపాడుకుంటారు మమ్మల్ని. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు ఆయన. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. వాళ్ళు మాకేమైనా కొత్త? అధికారం ఉంటేనే ప్రజాసేవ. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో పోయేవాళ్ళం మేమందరం. కాబట్టి ఇవన్నీ పిచ్చి ఆలోచనలు మానుకో జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అధికారం ఇచ్చారు, 150 సీట్లు ఇచ్చారు. పరిపాలన చేతగాక వీడియో గేమ్స్ ఆడుకుంటా ఇవాళ ఈ పిచ్చి పనులన్నీ కూడా చేస్తున్నాం. ఏదైనప్పుడు కూడా అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. నీ జే ట్యాక్స్, నీ లిక్కర్లో ఎన్ని వేల కోట్లు వచ్చినాయి. సిమెంట్ కంపెనీల దగ్గర బస్తాకి 110 రూపాయలు పంపించి పెంచి ఇవాళ 1000 కోట్లు తీసుకోవటమే కాకుండా ఈ 2500 కోట్ల బేరసారాలు కూడా బయటికి లాగుతాం. ప్రతి డిపార్ట్మెంట్లో ఇవాళ ప్రభుత్వ ఆస్తులు, ఇవాళ అన్ని గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా విక్రయాలకు పెట్టాం. వీటన్నిటి మీద కూడా ఎలుగెత్తి చాటుతాం, అడ్డుకుంటాం, ప్రజల ఆస్తుల్ని కాపాడుతాం. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం. ఈరోజు స్ఫూర్తినన్నా తీసుకొని మీడియా గొంతు నొక్కటానికి, వాళ్ళ మీద కేసులు పెట్టడానికి నువ్వు ఇచ్చిన జీవోను కూడా వెనక తీసుకో. ఇటువంటి జీవోలు, ఇటువంటి నిరంకుశ పరిపాలన ఇవన్నీ కూడా ప్రజలు ఎండగట్టే పరిస్థితి వచ్చింది. నాయనా జగన్మోహన్ రెడ్డి, నీ ఎమ్మెల్యేలే పక్క చూపులు చూస్తున్నారు. జగన్ బాబు జైలుకి వెళ్తాడు. మన పరిస్థితి ఏంటని ఇవాళ ఈ అభద్రతా భావంలో ఉండి ఈ పిచ్చి పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.